మంత్రులు ఇప్పుడున్న స్థానాల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని సర్వే నివేదికలు రావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వారి సీట్లను మార్చేశారు. వేరే వారిని అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే ఇది విఫల ప్రయోగమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఇలాంటి ప్రయోగమే చేసి దెబ్బతింది. దాన్ని జగన్ ఇప్పుడు కాపీ కొడుతున్నారు. 11 సీట్లలో ఇన్ఛార్జీలను మార్చారు. వైద్య ఆరోగ్య మంత్రి విడుదల రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు, పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండపికి, సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడు స్థానానికి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను ప్రతిపాడు నుంచి తాడికొండ స్థానానికి మార్చారు. నాగార్జునను ఏకంగా పొరుగు జిల్లా ప్రకాశానికి పంపించారు. ప్రస్తుత నియోజకవర్గాల్లో వారిపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కొత్త నియోజకవర్గాల్లో ఉండదని, దీనివల్ల గెలవగలుగుతారని వైసీపీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చేసి విఫలమైంది. అప్పటి మంత్రి కేఎస్ జవహర్ ను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లాలోని తిరువూరుకు, విశాఖ జిల్లా పాయకారావుపేటలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చారు. వీరు కూడా సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కోవడంతో జిల్లాలు దాటిస్తే విజయం సాధించవచ్చని నాటి సీఎం చంద్రబాబు ఈ ప్రయోగం చేశారు. కానీ వారిద్దరూ ఓడిపోయారు. పాత నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థులను పెట్టినా వారు గెలవలేదు. అప్పటికే ఆ నియోజకవర్గాల్లో జవహర్ అనితపై వచ్చిన వ్యతిరేకత పార్టీకి విస్తరించిందని, అందుకే అభ్యర్థులను మార్చిన ఉపయోగం లేకుండా పోయిందని అప్పట్లో టీడీపీ సీనియర్ నేత ఒకరు వాపోయారు. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటూ ఇటూ మారుస్తున్నారని, అయినా ఓటమి తప్పదని, తమ విఫల ప్రయోగాన్ని జగన్ కాపీ కొట్టి చేతులు కాల్చుకుంటున్నారని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి వైసీపీ నాయకత్వంపై పెద్ద ప్రభావం చూపించిందని, దాంతో ఆ పార్టీ అభ్యర్థుల మార్పు దిశగా పరుగులు తీస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చింది. వారంతా గెలిచారు. దాంతో ఇప్పుడు కూడా 7-8 మందిని తప్ప సిట్టింగ్లందరినీ మళ్లీ నిలిపింది. కానీ వారిలో ఎక్కువ మంది ఓడిపోయారు. తాము 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనుకుని మార్చలేకపోయామని, మార్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆ ప్రభావం ఇప్పుడు వైసీపీపై పడింది. దీంతో ఆ పార్టీ కూడా 50 మందికి పైగా సిట్టింగ్లను మార్చే పనిలో ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమందికి నియోజకవర్గాలు మార్చడం, మరికొందరికి పూర్తిగా టికెట్లు నిరాకరించడం వంటివి చేస్తారని అంటున్నారు. సరిగ్గా ఇదే ప్రయోగాన్ని కొద్ది నెలల ముందు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ చేసింది.